ఒకసారి తెలుగు భాషలో పోటీ పరీక్ష నిర్వహించారు. ఆ పోటీ పరీక్షకు 20,000 మంది మేధావులు పాల్గొన్నారు. పోటీ ఏమిటంటే ఒక్క వాక్యంలో శాంతి, సంతోషం, నిశ్శబ్దం ఈ మూడింటి అర్థం వచ్చేలా ఒక వాక్యం ఉండాలి. ఆ అవార్డు గ్రహీత ఈ విధంగా రాశాడు: నా భార్య నిద్రపోతుంది. న్యాయ నిర్ణేతలు ఆ అవార్డు గ్రహీతని ఆనంద బాష్పాలతో హృదయానికి హత్తుకొని బుగ్గలు నిమురుతూ అవార్డు అందజేశారు. నేను మా అత్తగారు బజారుకెళ్ళాము. అరటిపండ్లు కొన్నామని. ఎంత బాబూ అరటిపండు అన్నాను. రూపాయికి ఒకటి అన్నాడు. మా అత్తగారు ఉండగా బేరం చేయకుండా కొంటే అంతే సంగతులు. 60 పైసలకి ఇస్తావా అన్నాను మొహమాట పడుతూనే. 60 పైసలకి తొక్క వస్తుంది అన్నాడు చికాకుగా. ఇదిగో అబ్బాయ్, ఈ పైసలు తీసుకొని మాకు పండు ఇవ్వు, తొక్క నువ్వే ఉంచుకో అంది మా అత్తగారు.